నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను రాజేష్. సో జనవరి 26 నుంచి కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా 4 సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లబోతోంది. మరోవైపు అవన్నీ కూడా దాంట్లో కీలకంగా ఉన్నది రైతు భరోసా. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు బంధు, ఈ రెండింటి పథకాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు రైతు భరోసా అర్హులైనటువంటి రైతులకు మాత్రమే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఇస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా గతంలో రైతు బంధు అనేక మిస్లీడ్స్ జరిగినాయి. చాలా వరకు అది బోగస్ బంధు లాగా, చాలా వరకు కూడా రైతులు కాని వాళ్ళకి, అర్హత లేని వాళ్ళకి కూడా ఇచ్చారు అనేది తాజాగా ఒక సర్వే రిపోర్ట్ తెలుపుతోంది. సో ఈ నేపథ్యంలో అసలు ఆ సర్వే రిపోర్ట్ లో ఏముంది, నిజంగానే రైతు బోగస్ బంధుగా మనం చూడాలా, లేకుంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఏ విధంగా చూడాలి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జకీర్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్, గతంలో రైతు బంధుని చూసాం, ఇప్పుడు రైతు భరోసా రేపటి నుంచి జనవరి 26 నుంచి స్టార్ట్ కాబోతుంది. ఈ నేపథ్యంలో గతంలోకి ఇప్పటికి ఏంటి తేడా, ఎట్లా రైతులకి చేరువలో తీసుకెళ్తారంటే ఏం చెప్తారు? ఇప్పుడు రైతు బంధు ఇవ్వాలి అంటే రైతులకు పంట పెట్టుబడి పథకం, పంట పెట్టుబడి కోసం, సహాయం కోసం డబ్బు ఇచ్చే విషయం లోపల ఎవరికి మనకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు దాన్ని అబ్జెక్ట్ చేయరు కూడా. ఎందుకంటే రైతులే ఇవాళ దేశానికి వెన్నెముక. మనందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా కూడా దాదాపు 60 to 70% స్టిల్ వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ చేసిన పని ఏంటంటే, రైతు బంధు పేరు మీద అసలు రైతులు కాని వాళ్ళు, అట్లాగే అసలు వ్యవసాయం చేయని భూములు, ఇప్పుడు సర్వే జరిగిందండి. మొన్న 17th దాకా ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో రెవెన్యూ అధికారులు, మరి కొత్త డిపార్ట్మెంట్స్ వాళ్ళు అంతా టీమ్స్గా ఏర్పడి క్షేత్రస్థాయిలో విలేజ్ లెవెల్లో చేశారు. చేసినప్పుడు జరిగింది ఏంటంటే, అసలు సాగుకు యోగ్యం కాని భూములన్నిటికీ ఇచ్చినట్టుగా తెలిపింది. కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, కొన్ని చోట్ల అయితే పెట్రోల్ బంక్ ఉంది ఒక చోట, ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు ఇచ్చేసారు. వాట్ ఎవర్, అంటే ఒక గుంట ఉన్నా కూడా ఆ గుంటకు ఎంత వస్తుంది సీజన్కు, ఫర్ ఎగ్జాంపుల్ 6,000 అనుకోండి. సో దానికి ఆ ప్రపోర్షనేట్గా ఆ పర్టికులర్ ఒక గుంటకు వస్తుంది, అమౌంట్ వస్తుంది. సో అరెకరం ఉన్నా వస్తుంది. సో కొన్ని చోట్ల కోళ్ళ ఫారాలు ఉన్నాయి, కొన్ని చోట్ల రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఇంకేదో ఉంది, కొన్ని చోట్ల నేషనల్ హైవే ఉంది. వీటన్నిటికీ కూడా ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రజాధనం దుర్వినియోగం అయింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో కూడా చెప్పారు. ఇట్లా దాదాపుగా 22-23 వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారు అన్నది కూడా ఒక ఇష్యూ బయటకు వచ్చింది. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళను మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చెబుతున్న లెక్కలు ఒకవేళ తప్పైతే, రైట్ కాదు, ఇంతమందికి మేము ఇచ్చాం, ఇంతమందిలో వీళ్ళందరికీ ఇచ్చేయాల్సిందే అని మాట్లాడుతున్నారా, లేక ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకే ఇవ్వండి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నది కానీ లేకపోతే ఇప్పుడు అమలు చేయాలనుకుంటున్నది కూడా ఏంటి అంటే, ఎవరైతే కల్టివేట్ చేస్తారో, ఏ ల్యాండ్స్ అయితే కల్టివబుల్ ఉన్నాయో, వ్యవసాయానికి యోగ్యంగా ఉన్నాయో అటువంటి వాళ్లకు ఇవ్వాలి అనేది బేసిక్ పాయింట్గా పెట్టుకున్నప్పుడు జరిగేది ఏంటంటే, అసలు ఎలిజిబుల్ కాని భూములు ఏమున్నాయి, ఎటువంటి భూములకు వాళ్ళు ఇచ్చారు అని వాళ్ళు లెక్కలు తీస్తే, ఎవరు మన సర్వేలో వచ్చిన లెక్కల ప్రకారం ఏంటంటే, ఎగ్జాంపుల్ చెప్తారు. అంటే ఆ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, ఒక రంగారెడ్డి, మేడ్చల్ అంటే ఈ హైదరాబాద్కు సంబంధించిన సరౌండింగ్లోనే దాదాపు 76,000 ఎకరాలు బయటకు వచ్చింది. 76,000 ఎకరాల భూములకు సాగులో లేవండి, ఇవి సాగులో లేవు, అయితే నిరుపయోగంగా ఉన్నాయి. లేదా ఇప్పుడు నేను చెప్పినట్టు రకరకాల రియల్ ఎస్టేట్ వెంచర్స్ కావచ్చు, ఇంకేదో కావచ్చు, వాట్ ఎవర్, అది రైతులు వ్యవసాయం చేస్తున్న భూములు కాదు అనేది ఇక్కడ చెప్తున్నాను. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 54,200 ఎకరాలు, అండ్ మేడ్చల్ జిల్లాకు సంబంధించి 14,300 ఎకరాలు, అట్లాగే వికారాబాద్ 7,500 ఎకరాలు, నిజామాబాద్ ప్రాంతంలో దాదాపు 12,000 ఎకరాలు, అట్లాగే కామారెడ్డి ప్రాంతాల్లో కూడా ఆల్మోస్ట్ 8,000 ఎకరాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా దాదాపు 20,000 ఎకరాలు, అండ్ జగిత్యాలలో 5,000 ఆర్డ్ వచ్చింది, రాజన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్, నిజామాబాద్ చాలా లెక్కలు, చాలా సిద్దిపేట కూడా 13,200, సంగారెడ్డిలో 15,000 పైచిలకు ఎకరాల భూములు, ఇవన్నీ కూడా సాగులో లేనివిగా గవర్నమెంట్ తేల్చింది. గవర్నమెంట్ ఏదైతే కమిటీ ఈ సర్వే జరిపిందో అందులో ఈ లెక్కలన్నీ తేలాయి. ఈ లెక్కలన్నీ కూడా మనం కలిపితే, మనం వీటన్నింటి లెక్క వేస్తే దాదాపు 3 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యం కాని భూములు
అనర్హులైన వాళ్లకు రైతు బంధు కింద ఇచ్చి పారేశారు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా 3 లక్షల ఎకరాలకు ఇచ్చి ఉంటే ఎన్ని వేల కోట్లు ఇచ్చి ఉండాలి? ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు మనం ఇప్పటికిప్పుడు చెప్పడానికి క్యాల్కులేటర్ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు సీజన్కు 6,000 ఒక ఎకరానికి, సో 2 సీజన్లు కలిపి 12,000. సో 12,000 ఇంటూ వేసుకోవాలి. ఇన్ని లక్షల ఎకరాలకు ఎంత ఇచ్చి ఉంటారు, ఎన్ని ఏళ్ల నుంచి ఇస్తున్నారు. ఒక 5 years నుంచి ఈ స్కీమ్ నడుస్తుంది, రైట్. ఈ 5 yearsలో ఈ దాదాపు 3 లక్షలు అంటే మేబీ 3 లక్షలు కాకపోతే ఇంకొద్దిగా 10-20 వేలు తక్కువ కావచ్చు. ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన సర్వే రిపోర్ట్లోనే ఉంది. ఆల్మోస్ట్ దాదాపు 3 లక్షల ఎకరాలు ఇచ్చారు వాళ్ళు. అంటే 3 లక్షల ఎకరాలు సాగులో లేని భూములు, అట్లాగే రైతులు కాని వాళ్ళు, లేదా ఇతరత్ర వ్యాపారాలు వ్యవహారాలు నడుస్తున్న వాటికి కూడా మీరు రైతు బంధు కింద డబ్బు ఇచ్చారంటే ఆ డబ్బు ఎవరిదన్నట్టు? ఇప్పుడు ఒకటండి, ప్రజాధనానికి ట్రస్టీగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే. సో ప్రజాధనానికి ప్రజలకు ట్రస్టీగా ఉండవలసిన ప్రభుత్వం ఒకవేళ నిజంగానే రైతు బంధు పేరు మీద రైతులకు పంచాల్సిన డబ్బు అనుకోండి, అది రైతులకు చెందాలి. రైతులు కాని వాళ్లకు, కాంట్రాక్టర్లకు, లేకపోతే రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్లకు, కోళ్ల ఫారాలు నడిపిస్తున్న వాళ్లకు, లేకుంటే ఇంకేదో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు పెట్రోల్ బంకు నడిపిస్తున్న వాళ్లకు, ఇటువంటి వాళ్లకు కూడా ఇవ్వడం అంటే మీరు ఇది ఓటర్లుగా తయారు చేసుకునే కార్యక్రమం తప్ప మీకు ఇంకేమైనా కనిపిస్తుంది ఇక్కడ? క్లియర్గా అర్థమవుతుంది కదా. కేవలం ఓటుకి డబ్బులు ఇవ్వడం, అది అధికారికంగా ఇవ్వడం, అంతే. అఫీషియల్గా బ్రైబ్ చేయడమేనండి. సింపుల్గా అఫీషియల్గా బ్రైబ్ చేయడమే. మీకు నేను సంవత్సరానికి ఇంత ఇస్తున్నాయి ఒక ఎకరానికి ఏంటి. అందుకే ఇప్పుడు వాళ్ళు ఈ రెవెన్యూ అఫీషియల్స్ వెళ్ళి, స్టాఫ్ వెళ్ళి ఈ సర్వే చేస్తున్నప్పుడు చాలామంది, ఇప్పుడు మనం చెప్తున్న కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో, సాగుకు యోగ్యం కానీ భూముల్లో రైతు బంధు కూడా పొందిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పాపం బతిమాలుతున్నారట. సార్ మాది ఇంక్లూడ్ చేయండి సార్, ఏదో రకంగా వచ్చేది చేయండి సార్ అని వాళ్ళని అప్పీల్ చేస్తున్నారట. అంటే అర్థం ఏంటి అంటే దాని టేస్ట్ పట్టుకున్నారు వాళ్ళు, రుచి మరుగున్నారు కనుక ఇప్పుడు అది దెబ్బ తగులుతుందేమో. ఈ గవర్నమెంట్ వచ్చి ఈ లెక్కలని తీసి అనర్హులను తీసి పారేసే జాబితాలోంచి, అట్లాగే ఈ నాన్ కల్టివేబుల్ ల్యాండ్స్ని ఐడెంటిఫై చేసి వాటికి ఇవ్వకపోతే ఎట్లా అనే దాంట్లో ఉన్నారు. అసలు రైతులకు ఇబ్బంది లేదండి. రైతు ఎవరైతే ఉంటాడో ఆ రైతు వ్యవసాయోగ్యమైన భూమి, దానికి గ్యారంటీగా రైతు భరోసా వస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వబోతుంది. అందులో ఎవరికి ఏ రకమైన అనుమానం లేదు. సమస్య ఏంటంటే రైతులు కానివాడు, ఇది కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి. బీఆర్ఎస్ నాయకత్వం దీనిపైన ఒక పాలసీ ప్రకటన చేయాలి. రైతు బంధు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది తప్ప ఒప్ప? వాళ్ళు ఏవైతే అనర్హులని అంటున్నారో వాళ్ళు అనర్హులా కాదా? సహజంగా తప్పే అంటారు కదా బీఆర్ఎస్ పార్టీ. నేను అదే అంటున్నాను. వాళ్ళు ఏం చెప్తారంటే మొత్తం ఇచ్చేయాలి, మేము ఎంతమందికి అయితే ఇచ్చామో మీరు అంతమందికి ఇవ్వాలి, అంతే. దాంట్లో వాడు అర్హుడా కాదా ఇప్పుడు అక్కడికి వస్తుందా రాదా ఇవన్నీ అవసరం లేదండి. డబ్బు పంచడమే, అది ఎక్కడ డబ్బు? అది ప్రజాధనమే కదా. అట్లా. థ్యాంక్ యూ జగీర్ గారు. సో ఇది ఖచ్చితంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో రైతు బంధు కాదు, రైతు దగా బంధు లాగా అర్హులు కాని వాళ్ళకు కూడా లక్షల ఎకరాలకి లక్షల కోట్లు ఇచ్చినట్టుగా స్పష్టంగా సర్వేలో తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. సో మీరు కూడా రైతు భరోసా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేయబోతున్నటువంటి నేపథ్యంలో గతంలో బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు ఏ విధంగా సాగిందో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.